రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైనటువంటి సత్యం అండి. ఈరోజు అందరి మనసులను దోసుకునే ఒక చక్కని కథ ఓపిక చేసుకుని కాస్త వినండి. సంత రవిదాసు నిరంతరం భగవన్నామస్మరణలో నిమగ్నమై ఉండేవాడు. చెప్పులు కుడుతూ జీవనం సాగించేవాడు. ఒక చిన్న కుటీరంలో నివసించేవాడు. తనకు ఉన్నంతలోనే అతిథులకు అభాగ్యులకు సేవలు అందించేవాడు. ఒకసారి రవిదాసు కుటీరానికి ఒక సాధువు వచ్చాడు. రవిదాసు సేవానిరతికి మెచ్చుకొని తన జోల నుంచి ఒక పరసవేదిని తీశాడు. ఆ పరసవేదితో ఒక ఇనుపు పనిముట్టును తాకి దాన్ని బంగారంగా మార్చాడు. చూడయ్యా, ఈ పరసవేది నీ దగ్గరే ఉంచుకో, అవసరమైనప్పుడల్లా ఉపయోగించి బంగారాన్ని పొందిది కానీ నీ దారిద్ర్యం తీరిపోతుంది అని రవిదాసుకు చెప్పాడు. కానీ రవిదాసు అందుకు అంగీకరించలేదు. అప్పుడు ఆ సాధువు ఆ పరసవేదిని కుటీరం పైకప్పులో పెట్టి, సరే నీకు ఇష్టమైనప్పుడు దాన్ని తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే రవిదాసు దాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు. 13 నెలల తర్వాత ఆ సాధువు మళ్ళీ వచ్చి పరసవేది ఈ గురించి రవిదాసుని అడిగాడు. స్వామి, మీరు దాన్ని ఎక్కడ పెట్టారో అక్కడే ఉంటుంది, చూసుకోండి అన్నారంట. నిజానికి జన్ సాహిత్యంలో ఇలాంటి నిస్వార్థపరులైనటువంటి గురువులే కనిపిస్తూ ఉంటారు. అలాంటి గురువే ఈ రవిదాసు. ఈ గురువుకు సొంత ఇల్లు లేదు. ఎక్కడో పాడుపడిన ఆలయంలోనో కొండ గుహలోనో చెట్టు కిందో ఎక్కడ ఏకాంతం లభిస్తే అక్కడ ఉండేవాడు. క్రమంగా ఆయన గొప్పతనం ప్రజలకు తెలిసిపోయింది. ఆయన దర్శనం కోసం చెట్లు పుట్టలు గుట్టలు వెతుక్కుంటూ వెళ్ళేవారు. ఆ గురువు గొప్పతనం ఆ నోట ఈ నోట రాజుకు కూడా చేరింది. రాణితో సహా వచ్చి ఆ గురువును రాజు దర్శించుకున్నాడు. గురువు బోధించిన మంచి విషయాలు విన్నాక గురువు పాదాల మీద రాజు దంపతులు మోకరిల్లారు. వజ్రాలు పొదిగిన ఒక బంగారు పాత్రను ఆ గురువుకు రాణి ఇచ్చి దయతో దీన్ని స్వీకరించాలని ప్రాధేయపడింది. నేను భిక్షాటంతో జీవించేవాణ్ణి, ఈ బంగారు పాత్రతో భిక్ష చేయలేనమ్మా, దీన్ని జాగ్రత్తగా దాచుకోలేను, నాకొద్దు అన్నాడు గురువు. పర్వాలేదు స్వామి, ఇది పోతే మరొకటి, ఇది పోతే ఇంకోటి కూడా ఇస్తా అంది రాణి. ఆ పాత్రను అక్కడే ఉంచి రాజదంపతులు వెళ్ళిపోయారు. కొంతసేపటి తర్వాత ఒక దొంగ వచ్చాడు. గురువు ఆ గిన్నెను చూపి, నాయన దీన్ని నువ్వు తీసుకుపో, దీంతో నాకేం పని లేదు అన్నాడు. ఆ దొంగ అనుకున్నాడు, ఆ గురువుకి ఆ గిన్నె విలువ తెలియదు, అమాయకుడిలే అని. అయినా చాలా విలువైనది స్వామి అన్నాడు. అంతేకాదండి, నేను ఒక దొంగను అని కూడా చెప్పాడు. అప్పుడు గురువు అన్నాడు, ఇది నాకు అవసరం లేదు, తీసుకొని వెళ్ళు. కానీ నేను దొంగను అని ఎప్పుడు అనుకోకు, ప్రతివారిలోనూ బుద్ధత్వం ఉంటుంది, కాబట్టి నువ్వు కూడా బుద్ధుడివే అంటూ ఆ పాత్రను అతని చేతికిచ్చి పంపాడు. 3 రోజుల తర్వాత ఆ దొంగ తిరిగి వచ్చి ఆ గురువుకి ఆ బంగారు పాత్రను తిరిగి ఇచ్చేశాడు. అయ్యా, దీన్ని ఎవరూ కొనలేదు, ఇక దీంతో నాకేం పని, నువ్వే ఉంచుకో అన్నాడు. సరే, ఆ పాత్రను అక్కడే ఉంచు, ఎవరికి పనికిరాని ఆ పాత్రను రాణిగారికి ఇచ్చేస్తాను. మరిప్పుడు మరో దొంగతనం చేయటానికి వెళ్తున్నావా అని అడిగాడు గురువు. భలేవాడి స్వామి, నువ్వు ఎక్కడో ఏదో దొంగతనం చేసి బతికేవాడిని, నువ్వు బుద్ధుడివి అని నాతో చెప్పావు కదా, అప్పటి నుంచి బుద్ధుడు దొంగతనాలు చేస్తాడా? ఈ ప్రశ్నే నేను వేసుకుని నా మనసును ఆలోచించాను. ఇక అప్పటి నుంచి దొంగతనం చేయబుద్ధి కావటం లేదు, నా మనసు ఒప్పుకోవటం లేదు స్వామి, ఇక నుంచి నేను భిక్షాటంతో జీవిస్తాను అంటూ ఆ గురువు పాదాల మీద పడి శిరస్సు ఉంచి నమస్కరించాడు. మిత్రులారా, నిర్మలమైన మనస్సు ఉన్నవారి మాటలు చేతలు నిస్వార్థత ఎలాంటి కఠినాత్మలలోనైనా ఊహించని పరివర్తన తేగలగటానికి ఈ కథ ఒక ఉదాహరణగా చూడాలి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం.